హలో ఫ్రెండ్స్, రాజస్థాన్లోని ఆ కుటుంబంపై ఒకేసారి ఊరిలోని మంత్రగాడు, దారిలో బందిపోటు దొంగలు, అడవిలోని నరభక్షక పులి ఎందుకు కక్ష కట్టాయి? వారు తమ ప్రాణాల మీదకి వచ్చిన ఈ కష్టాన్ని ఎలా జయించారు తెలుసుకుందాం రండి. అది 1947. మన దేశానికి అప్పుడే స్వాతంత్రం వచ్చి అంతా అస్తవ్యస్తంగా ఉంది. భారతదేశం 2 ముక్కలుగా విడిపోయింది. అటువైపు పాకిస్తాన్, ఇటువైపు ఇండియా. ఎంతోమంది ఈ మతిలేని నిర్ణయం వల్ల తమ ఆప్తులను, తమ ఆస్తులను కోల్పోయారు. ఎంతోమంది ముస్లింలు అటు పాకిస్తాన్ వైపు అన్నీ వదులుకుని వెళ్ళిపోతే, అటు నుండి ఎంతోమంది హిందువులు అన్నీ అమ్ముకుని తమ కట్టుబట్టలతో మన దేశంలోకి వచ్చేశారు. అలా వచ్చిన ఒక కుటుంబమే రామ్లాల్ ఫ్యామిలీ. రామ్లాల్ లాహోర్లో వ్యవసాయం చేసుకుంటూ బతికేవాడు. తన అమ్మ, తమ్ముడు, భార్య, చిన్న కొడుకుతో ఎంతో సంతోషంగా జీవించేవాడు. కానీ మన దేశం పార్టీషన్ అయిన తరువాత తన భూమి, ఆస్తులు అమ్ముకొని ఉన్న కొద్దిపాటి సామాన్లను తన ఎద్దుల బండిలో వేసుకుని బోర్డర్ దాటి రాజస్థాన్ రాష్ట్రంలోకి వచ్చాడు. ఆ కాలంలో రోడ్లు సరిగ్గా ఉండేవి కావు. అన్నీ మట్టి రోడ్లే. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి వారు రాజౌర్ గ్రామానికి చేరుకున్నారు. ఈ రాజౌర్ గ్రామం జైపూర్కి దగ్గరలో ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్న సరిస్కా టైగర్ రిజర్వ్కు ఆనుకుని ఉంటుంది. ఆ కాలంలో చుట్టుపక్కలంతా దట్టమైన అడవి. పులులు, ఇతర క్రూరమృగాలు అత్యధిక సంఖ్యలో ఉండేవి. వారు రాజౌర్ గ్రామానికి చేరుకొని అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి ముగ్ధులై ఆ గ్రామంలో సెటిల్ అవ్వాలని నిశ్చయించుకున్నారు. ఆ ఊరిలో ఒక మోతుబరిని వాకబు చేయగా ఒక పాత ఇల్లు, దానికి ఆనుకుని ఉన్న 2 ఎకరాల భూమి అమ్మకానికి ఉంది అని తెలుసుకున్నారు. ఇల్లు చాలా పాతది. దాదాపుగా 15 సంవత్సరాల నుంచి అది ఎవరూ వాడట్లేదు. కానీ పంట భూమి బాగుంది. ఖరీదు కూడా చాలా తక్కువ ఉండడం వల్ల తెచ్చుకున్న డబ్బుతో ఆ 2 ఎకరాల భూమి కొనుక్కుని వ్యవసాయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ భూమి మరియు ఇల్లు చాలా తక్కువ వెలకు వచ్చినందుకు చాలా సంతోషించారు. కొన్న పాత ఇంటిని శుభ్రపరుచుకుని అందులో ఉండసాగారు. రామ్లాల్ మరియు భార్య కమల ఇద్దరూ రోజంతా కష్టపడి అటు వ్యవసాయం, ఇటు ఇంటి పనులు చూసుకునేవారు. తల్లి ఇంటిలోనే వంట పని చూసుకునేది. తమ్ముడు మణిలాల్ ఇంకా చిన్నవాడు కావడం వల్ల చదువుకుంటూ ఇంట్లోనే ఉండేవాడు. అక్కడికి వచ్చి వారికి 10 రోజులు గడిచిపోయాయి. సాయంత్రం పనులు చేశాక భోజనం చేసి అలసిపోయి నిద్రలోకి జారుకునేవారు. ముందు హాల్లో తల్లి, తమ్ముడు పడుకునేవారు. వెనకాల పడక గదిలో రామ్లాల్ మరియు అతని భార్య కమల పిల్లవాడితో నిద్రించేవారు. ఒకరోజు ఎప్పటిలానే వారు 9 గంటలకల్లా నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కమలకు ఏదో చప్పుడయ్యి మెలకువ వచ్చింది. లేచి కూర్చుని అటూ ఇటూ చూసింది. కానీ చీకట్లో ఏమీ కనపడలేదు. చుట్టూ నిశ్శబ్దం. భ్రమ ఏమో అని మరలా పడుకుంది. 1 నిమిషం గడిచాక మరలా ఏదో గుసగుసలాడుతున్న శబ్దం. చెవులు రిక్కించి వింటే ఇంటి బయటి నుండి ఎవరో తననే పేరుతో పిలుస్తున్నట్టుగా వినపడింది. అంటూ ఎవరో తననే పిలుస్తున్నారు. కమలకు ఒళ్ళంతా చెమటలు పట్టాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. భర్తను లేపుదాం అనుకుంటే అలసిపోయి ఆదమరిచి నిద్రపోతున్నాడు. ముందు గదిలో అత్తగారు, తమ్ముడు కూడా మంచి నిద్రలో ఉన్నారు. సరే, ఇది నా భ్రమ ఏమో అని కమల ఇంకేమీ ఆలోచించకుండా నిద్రలోకి జారుకుంది. మరునాటి రాత్రి కూడా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత
కమలకు మరలా తన పేరుతో ఎవరో బయట నుండి పిలుస్తున్న శబ్దం. లేచి చూడాలని ఉన్నప్పటికీ ధైర్యం చాలలేదు. ఈసారి భర్తను లేపి చెప్పాలనుకుంది. వెంటనే తన భర్తను నిద్రలేపి, ఏమండి, బయట నుండి నన్ను ఎవరో పిలుస్తున్నారు, కొంచెం చూడండి, నాకు భయమేస్తోంది అని అన్నది. భర్త రామ్లాల్ లేచి తన భార్య వైపు విచిత్రంగా చూసి, నీకు నిద్రలో కల వచ్చినట్టుంది, ఎవరు పిలుస్తారు ఈ సమయంలో, పడుకో అని గదమాయించి మరలా నిద్రలోకి జారుకున్నాడు. ఆ తరువాతి రాత్రి కూడా మరలా కమలాకు అదే గొంతుతో ఎవరో తనని పిలుస్తున్నట్టు స్పష్టంగా వినపడింది. ఈసారి భర్తను మళ్ళా లేపి బయట ఎవరో చూడమని చెప్పింది. ఈసారి భర్త రామ్లాల్ తన భార్య ముఖంలో ఉన్న ఆందోళన చూసి విషయం అర్థం చేసుకుని లేచి తలుపు తీసి బయటకు వెళ్ళి లాంతరు వెలుగులో ఎవరన్నా ఉన్నారేమోనని చుట్టూ తిరుగుతూ చూశాడు. ఇంటి చుట్టూ చూసినా ఎవరూ కనపడలేదు. రామ్లాల్ లోపలికి వచ్చి భార్యకు ఇదంతా తన భ్రమ అని చెప్పి నిద్రపోమన్నాడు. తాను కూడా పడుకున్నాడు. 2 నిమిషాలు గడిచాయో లేదో మరలా కమలాను పేరు పెట్టి ఎవరో పిలుస్తున్న శబ్దం వినపడింది. ఈసారి రామ్లాల్ కూడా అది స్పష్టంగా వినపడింది. ఇద్దరికీ గుండె జారినంత పనయింది. బిక్కుబిక్కుమంటూ రాత్రంతా నిద్ర లేకుండానే గడిపేశారు. తెల్లవారగానే లేచి తన తల్లికి విషయమంతా వివరించాడు రామ్లాల్. తల్లి వారిద్దరినీ ఊరిలో వాకబు చేసి ఎవరన్నా మంత్రగాళ్ళు ఉంటే వారిని సంప్రదించమని సలహా ఇచ్చింది. రామ్లాల్ మరియు కమల ఇద్దరూ ఆ ఊరిలో ఉన్న ఒక మంత్రగాడి వివరాలు కనుక్కుని అతనిని కలవడానికి వెళ్తారు. ఆ మంత్రగాడు వారిద్దరినీ కూర్చోబెట్టుకుని ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి పూజ చేసి వారికి ఒక విషయం చెబుతాడు. ఆ విషయం విన్న రామ్లాల్కు దిమ్మ తిరుగుతుంది. ఆ మంత్రగాడు రామ్లాల్తో వారు ఉంటున్న ఇల్లు మరియు పొలం 15 సంవత్సరాల క్రితం ఒక తల్లి కూతురు ఉండేవారని, వారి తండ్రి గుండెపోటుతో చనిపోతే తల్లి కూతురు బాధతో ఆ ఇంటి పక్కనున్న బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారని చెప్పాడు. వారి ఆత్మలే ఇలా ఘోషిస్తున్నాయి అని వివరించాడు. రామ్లాల్ మరియు కమల ఆ మంత్రగాడి కాళ్ల మీద పడి తమను రక్షించమని వేడుకున్నారు. మంత్రగాడు వారికి ఒక ఉపాయం చెప్తాను వినండి అని చెప్పసాగాడు. మంత్రగాడు వారితో, మీరు రేపు రాత్రికి మీ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు తీసుకుని అక్కడికి 15 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉన్న నీలకంఠ మహాదేవ్ గుడికి వెళ్ళండి. అక్కడ మీరు తెచ్చుకున్న డబ్బు, ఆభరణాలు దేవుడి ముందు పెట్టి పాలతో అభిషేకం మరియు పూజ చేయండి. రాత్రంతా అక్కడే నిద్రించి అభిషేకం చేసుకున్న పాలతో మీ ఇంటిలో మరియు పొలాల్లో చల్లి శుద్ధి చేసుకోండి. దీనితో మీకున్న ఈ సమస్య తీరుతుంది అని చెప్పి వారిని పంపించేశాడు. మంత్రగాడు చెప్పిన ఈ పరిష్కారంతో వారు ఎంతో సంతోషించి మరునాడు సాయంత్రం రామ్లాల్ తన అమ్మ, తమ్ముడు, భార్య, పిల్లవాడితో ఇంట్లోని నగలు, డబ్బు, ఇతర పూజా సామాగ్రి తీసుకుని అడవిలో ఉన్న నీలకంఠ మహాదేవ్ గుడికి నడకదారిన బయలుదేరారు. సగం దూరం చేరుకునేసరికి వెలుతురు తగ్గి అడవి అంతా చీకటి అలుముకోసాగింది. అడవిలో ఎటు చూసినా చిమ్మ చీకటి, నిశ్శబ్దం. తల్లి రామ్లాల్తో తాను మోకాళ్ల నొప్పితో నడవలేకపోతున్నానని, కొద్దిసేపు అక్కడి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటానని చెప్పింది. సరే అమ్మా, నువ్వు కొంచెం సేపు ఆ చెట్టు కింద సేద తీరు, నేను చీకటిగా ఉంది కాబట్టి లాంతర్లను వెలిగిస్తాను అన్నాడు.
తల్లి నెమ్మదిగా అక్కడికి రోడ్డు పక్కగా 20 అడుగుల దూరంలో ఉన్న చెట్టు కిందకి వెళ్ళి కూర్చోవడానికి వంగగానే ఒక పెద్ద గాండ్రింపు, పొదల్లోంచి ఎర్రగా మండుతున్న 2 కళ్ళు, ఒక పెద్ద తల వేగంగా దూకుతూ ఆ తల్లి మీదకి ఉరికింది. రామ్లాల్, కమల మరియు తమ్ముడు మణిలాల్కు ఏం జరిగిందో తెలిసేలోగా ఆ పులి తన తల్లి మెడపట్టి అడవిలోకి ఈడ్చుకుపోవడం కనిపించింది. క్షణాల్లో అది తన తల్లిని తన కోరలతో గాల్లోకి లేపి ఒక్క గెంతుతో అడవిలోకి మాయమైపోవడం రామ్లాల్ చూశాడు. రామ్లాల్కు ఈ హఠాత్ పరిణామంతో ఏం చేయాలో అర్థం కాలేదు. తన తల్లిని తీసుకుని వెళ్తున్న ఆ పులి వెనకాలే పరిగెత్తుతూ వెళ్ళాలా, లేక అక్కడే ఉండి తన భార్యను, తమ్ముడిని మరియు పిల్లవాడిని రక్షించుకోవాలా? పెద్ద సందేహంలో పడ్డాడు. ఈలోగా కమల, పిల్లవాడు మరియు తమ్ముడు మణిలాల్ పెద్దగా అరవసాగారు. రామ్లాల్ను ఆ పులి వెనకాలే వెళ్ళి తల్లిని రక్షించమని గట్టిగా అరవసాగారు. రామ్లాల్కు చేతులు కాళ్ళు ఆడట్లేదు. ఏం చేయాలో తెలియక అలాగే బిగుసుకుపోయాడు. సరిగ్గా అదే సమయానికి వారి అరుపులు విని ఆ మట్టి దారిలో అడవి మార్గంలో 2 వ్యక్తులు గుర్రాలపై స్వారీ చేస్తూ వారి వద్దకు చేరుకున్నారు. వారు తుపాకీలు ధరించి దట్టమైన మీసాలు, గడ్డాలతో భయంకరంగా కనిపిస్తున్నారు. వారిద్దరూ కిందకు దిగి రామ్లాల్ వద్దకు వచ్చి తమ తుపాకులు ఎక్కుపెట్టి వారి వద్ద ఉన్న విలువైన నగలు, డబ్బులు ఇవ్వమని బెదిరించసాగారు. రామ్లాల్ వారితో ఇప్పుడే కొద్ది క్షణాల ముందు తమ తల్లిని పులి ఎత్తుకుపోయిందని, దయచేసి రక్షించమని వారిని ప్రాధేయపడ్డాడు. ఆ బందిపోటు దొంగల్లో నాయకుడు ఇదంతా తమకు అనవసరమని, ముందు వారి వద్ద ఉన్న డబ్బు, నగలను వెంటనే తమకు ఇచ్చేయమని హుంకరించాడు. రామ్లాల్ వారి కాళ్లపై పడి తన తల్లిని రక్షించమని, అందుకు ప్రతిగా తాను తన దగ్గరున్న విలువైన సామాన్లు అన్నింటినీ ఇచ్చేస్తానని ప్రాధేయపడ్డాడు. వెంటనే కమల తన దగ్గరున్న సంచిలోని డబ్బులు, నగలు తీసి వారి ముందు పడేసింది. తమ్ముడు మణిలాల్ వెంటనే వారితో తమ దగ్గర డబ్బులు, నగలు ఉన్నాయని మీకెలా తెలుసు అని కోపంగా అడిగాడు. బందిపోటు దొంగలిద్దరూ ఆ నగలు, డబ్బులు తీసుకుని పెద్దగా నవ్వసాగారు. వాడిలో ఒకడు తుపాకీని రామ్లాల్ మరియు అతని కుటుంబంపై ఎక్కుపెట్టి కాల్చి చంపడానికి సిద్ధమయ్యాడు. రామ్లాల్ తమ దగ్గర ఉన్నదంతా వారికి ఇచ్చేశాము కాబట్టి తమను వదిలేయమని ప్రాధేయపడ్డాడు. బందిపోటు దొంగ నవ్వుతూ, మిమ్మల్ని వదిలేస్తే మీ ఊరికి వెళ్ళి మా బండారం అంతా బయట పెట్టేస్తారు. మేము ఊరిలోని మంత్రగాడు అంతా ఒక జట్టని, వారి వద్దకు వచ్చే అమాయకులను మోసం చేసి వారి వద్ద ఇలా దారి కాచి దోచుకుంటాం అని చెప్పేశాడు. ఆ మంత్రగాడే వారి ఇంటి వద్దకు వచ్చి ఆ విధంగా కమలాను పిలిచాడని చెప్పారు. అదే సమయంలో అడవి లోపల నుంచి పులి గాండ్రింపు, తన తల్లి ఆర్తనాదం వినపడింది. రామ్లాల్ వారిని, అయ్యలారా, మీరు తప్పకుండా మమ్మల్ని చంపేయండి, కానీ ముందు ఆ పులి బారిన పడిన నా తల్లిని రక్షించండి. ఆ పులిని గనక మీరు చంపినట్టయితే మీకు దాని గోళ్ళు, చర్మం దొరుకుతాయి. అవి అమ్మితే లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. ఆలోచించండి అని అన్నాడు. బందిపోటు దొంగలిద్దరికీ ఈ మాటలు చాలా నచ్చాయి. ఈ పులిని చంపి చాలా డబ్బు సంపాదించవచ్చు అని నిశ్చయించుకున్నారు. ఈ లోపల అడవిలో నుండి తల్లి ఆర్తనాదాలు ఆగిపోయాయి. పులి పెద్దగా గాండ్రిస్తూ వీరు ఉన్నవైపు రావడం వినపడింది. బందిపోటు దొంగలిద్దరూ రామ్లాల్, కమల, తమ్ముడు మణిలాల్ మరియు పిల్లవాడిని తీసుకుని కొద్ది దూరంలో ఉన్న నీలకంఠ మహాదేవ్ టెంపుల్కి తీసుకొచ్చారు. వారిని గుడి లోపల వేసి బయట నుండి తలుపు మూసి గడియబెట్టారు. ఆ బందిపోటు దొంగలిద్దరికీ ఎప్పుడూ పులిని చంపిన అనుభవం లేదు. వారు తమ దగ్గర ఉన్న తుపాకులతో అడవిలోకి వెళ్ళి పులి ఎదురు పడితే చాలా సునాయాసంగా కాల్చి చంపవచ్చని అనుకున్నారు. తమ గుర్రాలను గుడి ముందు కట్టేసి తమ తుపాకులను తీసుకుని అడవిలోకి
పులిని వెతకడానికి బయలుదేరారు. మిత్రులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఒక మామూలు పులికి నరభక్షక పులికి చాలా తేడా ఉంటుంది. నరభక్షకిగా మారిన పులి చాలా తెలివిగా మనుషుల్ని వేటాడుతుంది. అది చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. తన ఉనికిని ఏమాత్రం తెలియనివ్వదు. పొదల్లో కాపు కాచి వెనక నుంచి అటాక్ చేసి ఒకే పంజా దెబ్బతో మెడ విరిచి అడవిలోకి లాక్కుపోతుంది. ఇవేవీ తెలియని బందిపోట్లు ఇద్దరూ బిగ్గరగా పులి గురించి మాట్లాడుకుంటూ వెకిలిగా నవ్వుకుంటూ అడవిలో వెతకసాగారు. ఆ గుడి నుంచి సుమారు 100 మీటర్లు వెళ్ళగానే వారికి ఒక చెట్టు కింద రామ్లాల్ తల్లి శవం కనపడింది. వారిద్దరూ ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును గమనించి తుపాకులను పక్కన పడేసి వంగి ఆమె మెడలోని ఆ బంగారు తాడును తెంపబోయారు. సరిగ్గా అప్పుడే ఆ పులి పొదల్లోంచి పెద్దగా గాండ్రిస్తూ వారి వెనుకవైపు నుండి జంప్ చేస్తూ తన 2 పంజాలతో ఒకేసారి వారిద్దరి తలలపై అటాక్ చేసి తన గోళ్లతో చీల్చేసింది. ఒకే దెబ్బతో వారి పుర్రెలు సగానికి 2 ముక్కలైపోయాయి. వారికి అరిచే సమయం కూడా లేదు. కానీ 2వ దొంగ చేతిలో ఉన్న తుపాకీ, దానిలో ఉన్న ట్రిగర్ని అనాలోచితంగా నొక్కేశాడు. అది పెద్ద శబ్దంతో పేలిపోయింది. పులి వారిద్దరినీ ఒకే దెబ్బతో చంపినప్పటికీ ఆ తుపాకీ శబ్దానికి భయపడి అంతే వేగంతో అడవిలోకి పారిపోయింది. గుడిలో ఉన్న రామ్లాల్, అతని కుటుంబం ఈ గన్ శబ్దాన్ని విని ఈ బందిపోటు దొంగలిద్దరూ ఆ పులిని చంపేసి ఉంటారని, కొద్దిసేపట్లో తిరిగి వచ్చి తమను కూడా కాల్చి చంపేస్తారని అర్థమైంది. వారందరూ భయంతో వణికిపోసాగారు. కమలా తన జోలిలో ఉన్న పూజా సామాగ్రితో శివలింగానికి క్షమించమని మొక్కి తమను కాపాడమని పూజ చేయసాగింది. రామ్లాల్, తమ్ముడు మణిలాల్ అందరూ కలిసి ఆ నీలకంఠ మహాదేవుడిని తమను రక్షించమని పరిపరివిధములుగా వేడుకొన్నారు. ఇలా వారంతా అర్ధరాత్రి దాకా గుడిలోనే ఉండిపోయారు. అంతలోనే వస్తారనుకున్న బందిపోటు దొంగలిద్దరూ 2-3 గంటలు గడిచినా రాలేదు. కానీ అర్ధరాత్రి దాటాక ఆ పులి గాండ్రింపు మళ్ళా వినపడింది. అది నెమ్మదిగా గుడివైపే రాసాగింది. ఆ పులి అరుపులు విన్న 2 గుర్రాలు తమ తాళ్లను తెంచుకుని చెరోవైపు పారిపోయాయి. పులి నెమ్మదిగా ఆ గుడి వద్దకు వచ్చింది. రామ్లాల్కు విషయం అర్థమైంది. ఆ బందిపోటు దొంగలిద్దరూ పులిబారిన పడ్డారని, తన తల్లి కూడా చనిపోయి ఉంటుందని, ఇక ఆ పులే వెతుక్కుంటూ తమ కోసం ఈ గుడి వరకు వచ్చిందని అర్థమైంది. పులికి అక్కడ వచ్చిన నరవాసనతో గుడిలో ఎవరో మనుషులు ఉన్నారని అర్థమైంది. గుడి మెట్లు ఎక్కి తలుపు దగ్గరకు వచ్చి తలుపులను తన పంజాగోళ్లతో తీయడానికి శతవిధాలా ప్రయత్నించింది. ఈ ప్రయత్నంలో బయట నుండి వేసి ఉన్న గొళ్ళెం ఊడిపోయింది. కానీ రామ్లాల్ వెంటనే లోపలి నుంచి గడియ వేసి దాన్ని లోపలికి రానియకుండా అడ్డుపడ్డాడు. కోపంతో ఉన్న పులి గాండ్రింపుతో ఆ ప్రదేశమంతా మారుమ్రోగిపోయింది. పులి చాలాసేపు వారి కోసం అక్కడే వేచి చూసి విసిగి అడవిలోకి వెళ్ళిపోయింది. కానీ దాని అరుపులు ఇంకా వినబడుతూనే ఉన్నాయి. రామ్లాల్కు ఎలా ఈ పులి బారి నుండి తమను రక్షించుకోవాలో అర్థం కావట్లేదు. ఈలోగా తమ్ముడు మణిలాల్కు ఒక మంచి ఉపాయం వచ్చింది. తాము ఎలాగైనా అక్కడికి దగ్గరలో చచ్చిపడి ఉన్న బందిపోటు దొంగల వద్దకు వెళ్ళి వారి తుపాకీలను గనక తెచ్చుకోగలిగితే ఆ పులి మరలా అటు వచ్చినప్పుడు దానిని కాల్చి చంపవచ్చు. ఇది విన్న రామ్లాల్ తన తమ్ముడిని మెచ్చుకుని అలాగే చేద్దామని అన్నాడు. పులి అరుపులు ఆగిపోయాయి. పులి చాలా దూరం వెళ్ళిందని వారిద్దరికీ అర్థమైంది. అది వచ్చే లోపలే తమ పని పూర్తి చేసుకోవాలి. వెంటనే రామ్లాల్
తన తమ్ముడు మణిలాల్ను తీసుకుని గుడి బయటకు వచ్చాడు. అక్కడికి దగ్గరలోనే 100 మీటర్ల దూరంలో ఆ తుపాకీ చప్పుడు వినపడింది. కాబట్టి ఆ బందిపోటు దొంగలిద్దరూ అక్కడే పడి ఉంటారని నిర్ణయించుకుని తమ్ముడిని దగ్గర్లోని ఒక పొడవైన చెట్టు మీదకి ఎక్కించాడు. తాను తుపాకీలను తీసుకువచ్చే లోపల పులి గనక మరలా వస్తూ కనపడినట్టయితే తనకు వెంటనే ఈలవేసి తెలియజేయమని చెప్పాడు. తమ్ముడు చెట్టుపైకి ఎక్కగానే రామ్లాల్ వడివడిగా ఆ బందిపోటు దొంగలిద్దరూ పడి ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ పడి ఉన్న తుపాకీలను తీసుకుని ఇటువైపు తిరగ్గా వారు తమ దగ్గర తీసుకున్న నగల సంచి కనపడింది. అది కూడా తీసుకుని గబగబా వెనక్కు తిరిగి గుడికి చేరుకున్నాడు. తమ్ముడిని కిందకి దించి గుడిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నారు. సమయం సరిగ్గా తెల్లవారుజామున 4 దాటుతుండగా మరలా పులి గాండ్రిస్తూ ఆ గుడి వద్దకు చేరుకుంది. ఈసారి అది చాలా కోపంగా ఎట్లా అయినా లోపలి మనుషుల్ని తన భోజనంగా మార్చుకోవాలని పట్టుదలతో వచ్చింది. తన పంజాతో తలుపులు రక్కసాగింది. ఈసారి దాని బలానికి తలుపులు ఏ క్షణమైనా విరిగిపోవచ్చు. రామ్లాల్ తన తమ్ముడికి ఒక తుపాకీ ఇచ్చి ఆ తలుపు వెనుక వైపు ఉండమని, తలుపులు తెరుచుకుని ఆ పులి లోపలికి రాగానే వెనుక నుండి దాన్ని కాల్చమని చెప్పాడు. తాను కూడా తుపాకీని తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. భార్య కమలను, పిల్లవాడిని శివలింగానికి వెనుకవైపు దాక్కోమని చెప్పాడు. ఆ పులి చాలాసేపు ప్రయత్నించిన తరువాత ఆ తలుపులు పెద్ద శబ్దంతో విరిగిపోయాయి. ఎదురుగుండా రామ్లాల్ని చూసి ఆ పులి భయంకరంగా గాండ్రించి అతనిపైకి దూకింది. ఆ పులి లోపలికి వస్తూనే వెనుకవైపు నుండి మణిలాల్ దాని వీపు భాగంలో తుపాకీతో కాల్చేశాడు. అదే సమయంలో రామ్లాల్ ముందు నుంచి దాని మెడ భాగంలో తుపాకీతో గురి చూసి బుల్లెట్ కాల్చాడు. 2 తుపాకీలు ఒకేసారి పెద్ద శబ్దంతో మంటలు వేరజిమ్మాయి. 2 బుల్లెట్లు ఒకేసారి ఆ పులి గుండెల్ని చీల్చేశాయి. ఆ నరభక్షక పులి పెద్ద శబ్దంతో దబ్బున శివలింగం ముందు పడి గిలగిలా కొట్టుకుంటూ చనిపోయింది. రామ్లాల్ తనను రక్షించిన ఆ నీలకంఠ మహాదేవుడికి శతకోటి వందనాలు సమర్పించి తన తమ్ముడిని, భార్యను, పిల్లవాడిని తీసుకుని ఊరికి చేరుకున్నారు. మరునాడు ఆ ఊరి పోలీస్ స్టేషన్కు వెళ్ళి విషయం వివరించి ఆ మంత్రగాడిని జైలుకు పంపించారు. ఈ విధంగా ఆ మహాదేవుడి కరుణతో రామ్లాల్, అతని కుటుంబం ఆ నరభక్షకుల బారి నుండి బయటపడ్డారు. హర హర మహాదేవ శంభో శంకర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీలో చాలామంది నా వీడియోస్ ఎంతో అభిమానంతో చూస్తున్నారు, కానీ లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకోవట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి. త్వరలోనే మళ్ళీ కలుద్దాం. జై హింద్. శుభరాత్రి.